शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजानन पद्मार्कं गजाननमहर्निशं एकदन्तं भक्तानां एकमाश्वहे गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। माँ गुरुभ्यो नमः। साईराम गुरुभ्यो नमः। साईराम दास गुरुभ्यो नमः। माँ मातायै नमः। लक्ष्मी मातायै नमो नमः। తల్లి నిన్ను దలంచి పుస్తకం చేతన్భూని తిన్నీవు నా ఇల్లం జృంభణముగా ముక్తులు సిద్ధంబుల్ శోభిల్లం బల్కుం నాదు వాక్కునం సంప్రీతిన్ కులాధాక్షి సరస్వతి భగవతి పూనేందు బింబావన. ఓం నమ శివాయ. హర మహాదేవ శంభో శంకర. నిన్నట అధ్యాయకుని అనివార్య కారణాల వల్ల శ్రోతలకు పంపించలేదు. ఇందుకు గాను క్షమాపణ అడుగుతూ ఉన్నాను. నిన్నటి అధ్యాయం కూడా ప్రారంభిస్తున్నాను. నిన్న 18వ అధ్యాయం కార్తీక పురాణము. నిన్నటి అధ్యాయం 28వ అధ్యాయము. ముందుగా విష్ణు సుదర్శన చక్ర మహిమ. జనక మహారాజా వింటివా, దూర్వాసుని అవస్థలు తాము ఎంతటి కోపవంతుడైనను వెనక ముందు ఆలోచింపక ఒక భక్తుని చిత్తశుద్ధిని శంకించున్నాడు. కనుకనే అట్టి ప్రయాసముల పాలైనాడు. కావున ఎంతటి గొప్పవారైన వారు ఆచరించు కార్యములు జాగ్రత్తగా తెలుసుకునవలెను. అటు దూర్వాసుడు శ్రీమన్నారాయణుని కడు సెలవు పొంది తాను వెన్నంటి తరుముచున్న విష్ణు చక్రాన్ని చూసి భయపడుచు తిరిగి మళ్ళీ భూలోకానికి వచ్చి అంబరీషుని కడిగేగి, అంబరీష ధర్మపాలక, నా తప్పు క్షమించు, నన్ను రక్షింపుము. నీకు నాపై గల అనురాగంతో ద్వాదశి పారాయణునకు నన్ను ఆహ్వానించింది. కానీ నిన్ను కష్టంలో పాలు చేసి వ్రతభంగము చేయించి నీ పుణ్యఫలం నాశనం చేయి తలబెట్టింది. కానీ నా దుర్బుద్ధి నన్నే వెంటాడి నా ప్రాణములు తీయడికే సిద్ధమైంది. నేను విష్ణు కడకేగి విష్ణు చక్రం వలన ఆపద నుండి రక్షిమ్మని ప్రార్థించి ఆ పురాణ పురుషుడు నాకు జ్ఞానోదయం చేసి నీ వద్దకేగమని చెప్పినాడు. కాన నీవే నాకు శరణ్యము. నేను ఎంతటి తపశ్శాలినైనను, ఎంతటి నిష్టగలవాడైనను నీ నిష్కలంక భక్తి ముందేమీ పనిచేయలేదు. నన్ను ఈ విపత్తు నుండి నన్ను కాపాడమని అనేక విధములుగా దూర్వాస మహర్షి అంబరీషుని ప్రార్థించగా అంతటి అంబరీషుడు శ్రీమన్నారాయణ ధ్యానించి, ఓ సుదర్శన చక్రమా, నీకివే నా మనఃపూర్వక వందనములు. ఈ దూర్వాస మహాముని తెలిసియో తెలియకయో తొందరపాటుగా ఈ కష్టమును కొని తెచ్చుకొనెను. అయినను ఇతడు బ్రాహ్మణుడు గాన ఇతన్ని చంపవలదు. ఒకవేళ నీ కర్తవ్యం నిర్వహింప తలసితివేని ముందు నన్ను చంపి తర్వాత దూర్వాసుని జంపుము. నీవు శ్రీమన్నారాయణ ఆయుధానివి. నేను ఆ శ్రీమన్నారాయణ భక్తును. నాకు శ్రీమన్నారాయణుడు ఇలవేల్పు దైవము. నీవు శ్రీహరి చేతిలో నుండి అనేక యుద్ధములలో అనేక మంది లోకకంటకులను చంపితివి. కానీ శరణగోరుని వారిని ఇంతవరకు చంపలేదు. లోకకంటకులను చంపితివి, శరణగోరుని ఎంతవరకు చంపలేదు. అందువలనే ఈ దూర్వాసుడు ముల్లోకం తిరిగినను ఇతనిని వెంటాడుచునే ఉన్నావు కానీ చంపడలేదు. ఓ దేవా, సురసురాది భూత కోటలనియు ఒక్కడిగా ఏకమైనను నిన్నేమియూ చేయజాలవు. నీ శక్తికి ఏ విధమైన అడ్డును లేదు. ఈ విషయము లోకమంతటికి తెలియను. అయినను మునిపొంగవునికి ఏ అపాయము కలగకుండా రక్షింపని ప్రార్థించున్నాను. నీ యందు ఆ శ్రీమన్నారాయణ శక్తి ఇముడి ఉన్నది. నిన్ను వేడుకొనుచున్న నన్నును శరణు వేడిన ఈ దూర్వాసుని రక్షింపు అని అనేక విధములు సూచించడం వలన అతి రౌద్రాకారంతో నిప్పులు గెలుపుచున్న విష్ణు చక్రాయుధము అంబరీష్ ప్రార్థనను శాంతించి, ఓ భక్తాగ్రేశ్వర అంబరీష, నీ భక్తిని పరీక్షించడానికి ఇట్లు చేసి తిని కానీ వేరు కాదు. అత్యంత దుర్మార్గులు మహాపరిక్రమంతులైన మధుకైడవులను దేవతలందరూ ఏకమై కూడా సంపజాలను మూర్ఖులను కూడా దుర్మాడుట నీ వెలుగుదు గదా. ఈ లోకంలో దుష్ట శిక్షరక్షణకై శ్రీహరి నన్ను వినియోగించి ముల్లోకములందు ధర్మమును స్థాపించుచుండును. ఇది ఎల్లరకు తెలిసిన విషయమే. ముక్కోపియకు దూర్వాసుడు నీపై పగబూని నీ వ్రతము నశింపజేసి నానా ఇక్కట్లు పెట్టవలన కన్ను లెరజేసి నీ మీద చూపిన రౌద్రము నేను తిలకించి తిని నిరపరాధి నిన్ను రక్షించి ఈ ముని గర్వ మనుషులని తరుముచూ ఉన్నాను. ఇతడు సామాన్యుడుగాడు. ఇతడు రుద్రాంశ సంభూతుడు, బ్రహ్మతేజస్సు గలవాడు, మహత్తవశాలి. రుద్రతేజము భూలోకవాసులనందరూ చంపగలడు గాని శక్తిలో నాకంటే ఎక్కువేమీ కాదు. సృష్టికర్తయు బ్రహ్మతేజస్సు కంటెను, కైలాసవతి యొక్క మహేశ్వరుని తేజస్సు కంటెను ఎక్కువైన శ్రీహరి తేజస్సుతో నుండి ఉన్న నాతో
రుద్ర తేజస్సు గల దూర్వాసుడు గాని శక్తి తేజస్సుడు గాని నీవు గాని తోడుతోగరు, నన్ను ఎదుర్కొని జాలరు. తనకన్నా ఎదుటివాడు బలవంతుడై ఎన్నప్పుడైనను అతనితో సంధి చేసుకుంటూ ఉత్తమము. ఈ నీతిని ఆచరించే వారు ఎటువంటి విపత్తుల నుండి అయినను తప్పించుకొనగలరు. ఇంతవరకు జరిగినంతయు విస్మరించి శరణాది అయి వచ్చిన దూర్వాసుని గౌరవించి నీ ధర్మం నీ రుణత్వమని చక్రాయుధము పలికెను. అంబరీషుడు ఆ పలుకులు ఆలకించి, నేను దేవా గోబ్రాహ్మణాదుల ఎందును స్త్రీల ఎందును గౌరవ గలవాడును. నా రాజ్యంలో సర్వజనులు సుఖంగా ఉండవలని నా అభిలాష. కాన శరణగోరిన ఈ దూర్వాసుని నన్ను కరుణించి రక్షింపము. వేల కొలది అగ్నిదేవతలు కోట్ల కొలది సూర్య మండలం ఏకమైనను నీ శక్తికి తెలిసిన సాటి రావు. నీ వట్టి తేజోవిరాశివి. మహావిష్ణువులోని నిందితులపై లోక కంటకులపై దేవా గోబ్రాహ్మణ హింసాపరులపై నిన్ను ఉపయోగించి నిన్ను ప్రయోగించి వారిని శిక్షించి తన కుక్షియందు 14 లోకములు కంటెపలు కాపాడుతున్నాడు. కాన నీకివే నా నమపూర్వక నమస్కృతులు అని పలికి చక్రాయుధము పాదములో వెడెను. అంతటి సుదర్శన చక్రము అంబరీషుని లేవదీసి గాలింగన మనసు, అంబరీష నీ నిష్కలంక భక్తికి మెచ్చి తిని విష్ణుస్తోత్రం 3 కాలములందును ఎవరు పఠించరో, ఎవరు దానధర్మలతో పుణ్యఫలం వృద్ధి చేసుకుందరో, ఎవరు పరులను హింసింపక పరులధనమును ఆశపడక పరస్త్రీలను చెరబట్టక గోహత్య బ్రాహ్మణహత్య శిశుహత్యాది మహాపాదములు చేయకుందరో అటు వారి కష్టం నశించి దూర్వాసును రక్షించున్నాను. నీ ద్వాదశి వ్రత ప్రభావం చాలా గొప్పది. నీ పుణ్యఫలమందు ఈ మునుపుంగవుని తపశక్తిని పనిచేయలేదు అని చెప్పి అతన్ని ఆశీర్వదించి ఆ సుదర్శన అదృశ్యమైన అష్టాదశాధ్యాయం అనగా 28వ రోజు పారాయణం సమాప్తము. తదుపరి ఈ రోజు అధ్యాయం అనగా 29వ అధ్యాయము ప్రారంభించు ఉన్నాను. ముందుగా అంబరీషుని దూర్వాసుని పూజించుట ద్వాదశ పారాయణము. అత్రి మహాముని అగస్త్యుల వారితో ఈ విధంగా సుదర్శన చక్రము అంబరీషున కభయమిచ్చి ఉభయలను రక్షించి భక్తకోటికి దర్శనమిచ్చి అంతర్ధానమై వైనము చెప్పి తిరిగి ఇట్లా నుడువ ప్రారంభించను. ఈరోజు 29వ అధ్యాయము శ్రోతలు గమనించవలెను. తరువాత అంబరీషుడు దూర్వాసుని పాదములో పడి దండ ప్రమాణములు ఆచరించి పాదములు కడిగి ఆ కడిగిన నీళ్లను తన శిరసపై జల్లుకొని, ఓ మునిశ్రేష్ఠ, నేను సంసార మార్గమందున్న ఒక సామాన్య గృహస్థుడను. నా శక్తి కొలది నేను శ్రీమన్నారాయణ సేవింతును. ద్వాదశి వ్రతం చేసుకొనుచు ప్రజలకు ఎట్టుకీడు రాకుండా ధర్మప్రవృత్తమై రాజ్యం వెలుచున్నాడు. నా వలన నీకు సంభవించిన కష్టమునకు నన్ను మన్నింపుడు. మీ ఎడల నాకు అమితమైన అనురాగము చేతనే తమకు ఆతిథ్యం మివలియని ఆహ్వానించింది. కాన నా ఆతిథ్యమును స్వీకరించి నన్నును నా వంశమును పావనం చేసి కృతార్థుని చేయుడు. మీరు దయార్థులు ప్రథమ కోపంతో నన్ను శపించను. మరలా నా గృహమును విచ్చేసి నేను ధన్యున్నైతిని. మీ రాకవలన శ్రీ మహావిష్ణువు యొక్క సుదర్శన చక్రం చూసి భాగ్యం నాకు కలిగింది. అందులకు మీకు ఉపకారం మరువలేకున్నాను. మహానుభావ, నా మన సంతోషంతే మేము మెట్లు శుద్ధింపలేను. నా నోట పలుకులు రాకున్నవి నా కొండ వెంటవచ్చు ఆనందవాష్పులతో తమ ప్రాధములు కడుగుతున్నాను. తమకు ఎంత సేవ చేసినను ఇంకను రుణపడి ఇందును. కాన ఓ పుణ్యపురుష, నాకు మరల నరజన్మ రాకుండా ఉండేటట్లును సదా మీ బోటి మునిసేతుల ఎందును శ్రీమన్నారాయణుని ఎందును మనసు గలవాడనై ఉన్నట్లును నన్ను ఆశీర్వదించడని ప్రార్థించి సహపంక్తి భోజనంకు దయచేయమని ఆహ్వానించెను. ఈ విధంగా తన పాదములపై పడి ప్రార్థించిన అంబరీషుని దూర్వాసుని ఆశీర్వదించి, రాజా, ఎవరు ఎదుటివారి బాధ నివారణ గావించి ప్రాణములు కాపాడుదురో, ఎవరు శత్రువులకైనను శక్తి కొలది ఉపకారం చేయుదురో అటివారు తండ్రితో సమానమని ధర్మశాస్త్రములు తెలియజేయుచున్నవి. నీవు నాకు ఇష్టుడవు, తండ్రితో సమానుడు అయినావు. నేను నీకు నమస్కరించనుసో నాకంటే చిన్నవాడు ఉండటం వలన నీకు ఆయుక్షీణం కలుగునందుచేత నీకు నమస్కరించట్లేదు. నీవు కోరిన ఈ స్వల్ప కోరికను తప్పక నెరవేర్చేదను. పవిత్ర ఏకాదశి వ్రతనిష్ఠుడవగు నీకు మనస్తాపను కలుగజేసి నందులకు వెంటనే నేను తగిన ప్రాయశ్చిత్తను అనుభవించదని నాకు తగిన విపత్తును తొలగించుటకు నీవే దిక్కైతివి. నీతో భోజనం చేయుట నా భాగ్యము గాక మరొకటి ఎగునా అని దూర్వాస మహాముని పలికి అంబరీషుని అభీష్టం ప్రకారము పంచభక్ష పరమాన్నములతో సంతృప్తిగా విందారగించి అతడి భక్తిని కడుంగడు ప్రశంసించి అంబరీషుని దీవించి అక్కడ సెలవు పొంది తన ఆశ్రమునకు వెళ్ళిపోయాను.
ఈ వృత్తాంతమంతయు కార్తీక శుద్ధ ద్వాదశి దినంబున జరిగినది కాన ఓ అగస్య మహాముని ద్వాదశి వ్రత ప్రభావమంతరి మహాత్యము గలదు గ్రహించింది కదా. ఈ దినమున విష్ణుమూర్తి క్షీరాసాగరమందున శేషశయ్యపై నుండి లేచి ప్రసన్న మనస్కుడై ఉండును. కనుకనే ఈ రోజుకంతటి శ్రేష్టతము మహిమ గల ఇదియు ఈ దినమున చేసిన పుణ్యము ఇతర దినములో పంచదానములు చేసినంత ఫలము పొందును. ఏ మనుజుడు కార్తీక శుద్ధ ఏకాదశి రోజున శుష్కోపవాసం ఉండి పగలెల్లా హరినామ సంకీర్తనమే గడిపి ఆ రాత్రంతియు పురాణము చదువుతూ లేక వింటూ జాగరణ చేసి మన్నాడు అనగా ద్వాదశి నాడు తమ శక్తి కొలది శ్రీమన్నారాయణ ప్రీతి కొరకు దానములిచ్చి బ్రాహ్మణులతో కూడా భోజనము చేయును. అట్టివాని సర్వ పాపములు ఈ వ్రత ప్రభావం వలన పడాపంచలైపోవును. ద్వాదశి దినము శ్రీమన్నారాయణునకు ప్రీతికరమైన దినము కనుక ఆనాడు ద్వాదశి గడియలు తక్కువగా అయినను ఆ గడియలు దాటకుండగానే భుజింపవలెను. ఎవరికైతే వైకుంఠంలో స్థిరనివాసం ఏర్పరచుకుని ఉండాలని కోరిక ఉండునో అట్టివారు ఏకాదశి వ్రతము ద్వాదశి వ్రతము రెండును చేయవలను. ఏ ఒక్కటి విడవకూడదు. శ్రీహరికి ప్రీతికరమగు కార్తీక శుద్ధ ద్వాదశి అన్ని విధముల శ్రేయస్కరమైనది. దాని ఫలితము గురించి ఎంత మాత్రము సంచయింపకూడదు. మర్రి చెట్టు విత్తనము చాలా చిన్నది అయినను అదే గొప్ప వృక్షమైన విధంగా కార్తీక మాసంలో నియమానుసారంగా చేసిన ఏ కొంచెము పుణ్యమైనను అది అవసాన కాలమున యమదూతల పాలు కానీక కాపాడును. అందులకే ఈ కార్తీక మాస వ్రతము చేసి దేవతలకే గాక సమస్త మానవులు కూడా తరించిరి. ఈ కథ ఎవరు చదివినను లేక వినినను సకల ఐశ్వర్యములు సిద్ధించి సంతాన ప్రాప్తి కూడా కలుగును అని అత్రి మహాముని అగస్త్య మహర్షికి బోధించిరి. ఏకోనత్రిశాధ్యాయమనగా ఈరోజు 29వ పారాయణము సమాప్తము. ఓం నమ శివాయ. హరహర మహదేవ శంభో శంకర. సదాశివాయ విశ్వేశ్వరాయ వీరభద్రాయ గన్నాథాయ ప్రజాపతియే నమో నమః. ఓం నమ శివాయ. హరహర మహదేవ శంభో శంకర. పోలవరం శ్రీ మహానందీశ్వరాయ నమో నమః. పట్టిచాచల శ్రీ భద్రకాళీ సమేత వీరేశ్వర భద్రకాళీ సమేత స్వామియే నమో నమః. దాక్షారామ భీమేశ్వరాయ నమో నమః. సామర్లకోట క్షీర రామలింగేశ్వరాయ నమో నమః. శ్రీశైల మల్లికార్జునవాసాయ నమో నమః. శ్రీశైల శ్రీ భ్రమరాంబికా సమేత మల్లికార్జునవాసాయ నమో నమః. శ్రీ కాశీ విశ్వేశ్వరాయ నమో నమః. ఓం నమ శివాయ. హరహర మహదేవ శంభో శంకర. సదాశివాయ విశ్వేశ్వరాయ వీరభద్రాయ గణనాథాయ ప్రజాపతియే నమో నమః. ఓం నమ శివాయ. 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 సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు. శుభం భవతి.